ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటి చేయబోయేది రొయ్యల్ మిరియాల వేంపుడు. ఏం లేదు, అందరికి నిండపెట్టును. దీంతో మిరియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి 3 వేసి చేయబోతాము. రెండా ఎట్ట చేస్తాను చూస్తాం. రొయ్యల్ 3/4 కేజీ ఎత్తుండా. చూడండి, చిన్న రొయ్యలుగా బాగా రుచి ఉంటుంది. పెద్ద రొయ్యలు కాబట్టి చిన్న రొయ్యలే బాగా రుచి ఉంటుంది. చర్మం ఎత్తేసి 3/4 కేజీ ఎత్తుండా రొయ్యలు. రెండా మనం ఎట్ట చేస్తాను చూస్తాం. తొక్కులాగా చేయపోతాం దీన్ని మనం. ఊర్పు మరి వచ్చే మాదిరి చూస్తానండి. కడాయి పెట్టండి. 2 చెంచా నూనె పోసుకోండి. నూనె పోసేసి దీనికి తాలింపుకి ఏం వేయపోయేది లేదు. వెట్టి ఉల్లిపాయలు, కరంపాకు వేసి తాలింపు చేయపోతాము. ఉల్లిపాయలు వేస్తాను, వేసేసి కరంపాకు వేయపోతాను. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుండా సన్నగా. దాన్ని వేసేసి కొంచెం కరంపాకు వేసి వేయించిపోతాము. ఇది వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిపోతాము. చూడండి, బాగా వేయించాలి. వేయించిన తర్వాతనే మనం 1.5 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. వేసి బాగా వేయించండి. వేయించేసి ఒక పెద్ద టొమాటోలు ఇటు వేయాలి. ఇది ఆప్షనల్దా, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, టొమాటోలు బాగా పెద్ద టొమాటోలు వేసుకున్నాలా. కొంచెం నూనె పోసుకోండి వేయించేదానికి. ఒక 2 నిమిషాలు దీన్ని మూసి పెట్టిపోతాను. ఏంటంటే టొమాటోలు కొంచెం ఉడకాల. ఉడికిన తర్వాతనే మనం మసాలా యాడ్ చేయాలా. 2 నిమిషాలు అయిపోయింది. చూడండి, నూనె వేరగా వస్తుంది. ఈ స్టేజ్లో మనం మసాలా యాడ్ చేయబోతాము. సగం చెంచా మిరప్పొడి, సగం చెంచా కాశ్మీరీ మిరప్పొడి అంటారే, కలర్కి రంగుకి ఇచ్చేదానికి అది. మళ్ళీ 1/2 చెంచా గరం మసాలా, 1/2 చెంచా పసుపు పొడి, సగం చెంచా ధనియాల పొడి వేసి అన్నీ వీటిగా మిక్స్ చేస్తున్నాము. బాగా కలిపేయండి. దీనికి కావాల్సిన ఉప్పు కూడా వేసిరాలి మనం. వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ అయిన తర్వాతనే మనం రొయ్యలు వేయిపోతాము. ఇప్పుడు రొయ్యలు వేసేసి చూడండి, ఇట్లా కలపాలి. రొయ్యలనే నీళ్ళు ఉడుస్తుంది. మనం నీళ్ళు పోయవని అవసరం లేదు. దీంట్లోనే నీళ్ళు ఉడిచిన ఒక 5 నిమిషాల నుంచి ఒక 8 నిమిషాల దాకా ఉడకపెడతా చాలు. సహా ఉడికిన తర్వాత మనం మిరియాల పొడి వేయిపోతాం దీంట్లో. చూడండి, ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిరియాల పొడి వేయిపోతాము. కొద్దిగా నీళ్ళును, అది బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు 1 చెంచా మిరప్పొడి వేసేస్తుంది. బాగా మిక్స్ చేయండి. మిరియాల పొడి 1 చెంచా మిరియాల పొడి వేస్తుండా. చూడండి, ఒక 5 నిమిషాలు మూసి పెట్టండి. మళ్ళీ కడాన మనం ఒక 1/2 చెంచా మిరియాల పొడి వేసి దింపపోతాము. చూడండి, నీళ్ళు ఏది లేకుండా బాగా డ్రై అయిపోయింది చుక్కాగా. ఒక 1/2 చెంచా మిరియాల పొడి వేసి కొత్తిమీర ఆకు వేసి కొద్దిగా కరంపాకు గిల్లి వేయాలి, అప్పుడే రుచి వస్తుంది. ఇదేనండి రొయ్యల్ మిరియాల వేంపుడు, చుక్కా వేంపుడు. బాగా చుక్కాగా వేయించవచ్చున. రొయ్యల్ మిరియాల వేంపుడు రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.